హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు మరియు సచివాలయం సిబ్బందికి ప్రభుత్వం ఒక కీలకమైన టెక్నికల్ అప్డేట్ ఇచ్చిందండి. అలాగే ఫిబ్రవరి 1 ఆదివారం రావడం వల్ల పంపిణీ తేదీలో మార్పులతో పాటు పోర్టల్ కొత్తగా 5 మ్యాపింగ్ స్క్రీన్స్ అందుబాటులోకి వచ్చాయి. అసలు ఆ 5 మ్యాపింగ్ స్క్రీన్స్ ఏంటి, వాటి వల్ల యూజ్ ఏంటి, వాటిని అసలు ఎలా యూజ్ చేస్తారనేది ఈ వీడియోలో వివరంగా చెప్తాను. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి వస్తే మొదటిగా అప్డేట్ ఏంటంటే ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం కావడంతో పెన్షనర్కు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం జనవరి 31 శనివారం నుండే పెన్షన్ పంపిణీ ప్రారంభించిందండి. కాబట్టి సచివాలయం సిబ్బంది మీ ఇంటి వద్దకే వచ్చి నగదు అందజేస్తారు. ఆల్రెడీ చెప్పాం కదండి. ఏంటంటే ఫిబ్రవరి 1 ఆదివారం వచ్చింది కాబట్టి జనవరి 31న శనివారమే పెన్షన్ ఇస్తారు. ఒకవేళ ఆ రోజు తీసుకోకపోతే కనుక ఫిబ్రవరి 2వ తారీఖు సోమవారం కూడా పెన్షన్ మీరు తీసుకోవచ్చండి. ఇక అసలు అప్డేట్కి వెళ్తే పెన్షన్ పోర్టల్లో ప్రభుత్వం కొత్తగా మ్యాపింగ్ స్క్రీన్స్ ఎనేబుల్ చేసింది. దీనివల్ల పంపిణీ ప్రక్రియ మరింత ఫాస్ట్గా జరగాలని ఇది 5 స్క్రీన్స్ పెట్టారండి. అసలు ఆ 5 స్క్రీన్స్ ఏంటో చూసుకున్నట్టయితే ఫస్ట్ది క్లస్టర్ మ్యాపింగ్. ఇది సచివాలయం పరిధిలోని ఏరియాలో క్లస్టర్గా విభజించి పెన్షన్ పంపిణీ ఇంకా ఫాస్ట్గా చేసేలా చూస్తుంది. అలాగే రెండవది పెన్షనర్ మ్యాపింగ్, అంటే కొత్తగా పెన్షన్ మంజూరైన వారిని లేదా మైగ్రేట్ అయిన వారిని ఆయా క్లస్టర్ డిజిటల్గా అనువాదం చేస్తుంది. అలాగే మూడవది క్లస్టర్ మ్యాప్డ్ పెన్షనర్స్ అన్మ్యాపింగ్. చూసుకున్నట్టయితే మరణించిన లేదా అర్హత లేని వారిని డేటా నుండి తొలగించడానికి ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. అలాగే నాలుగవది చూసుకున్నట్టయితే యాడ్ యూజర్ ఆన్లైన్. ఇది కొత్తగా చేరిన సచివాలయం సిబ్బందిని పెన్షన్ పంపిణీ అధికారులుగా ఆన్లైన్లో నమోదు చేయడం అండి. అలాగే యాడ్ యూజర్ ఆఫ్లైన్ చూసుకున్నట్టయితే నెట్వర్క్ లేని మారుమూల ప్రాంతాల్లో ఆఫ్లైన్ డేటా స్వీకరించి తర్వాత సర్వర్లో అప్లోడ్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుందండి. మీరు చూసారు కదా. అలాగే తర్వాత మీరు చూసుకున్నట్టయితే ఇది ఖచ్చితంగా సచివాలయ సిబ్బందికి ఈ మ్యాపింగ్ స్క్రీన్స్ ఎలా ఉపయోగించాలో తెలిసి ఉండాలని ఖచ్చితంగా. అసలు ఇవి ఎలా యూజ్ చేయాలి, దీనివల్ల యూజ్ ఏంటని మళ్ళీ స్టెప్ టు స్టెప్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే లాగిన్ ప్రక్రియ. చూసుకున్నట్టయితే మొదటగా సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ లేదా సిబ్బంది అధికారిక ఎన్టీఆర్ భరోసా అఫీషియల్ పోర్టల్లో తమ యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ని లాగిన్ అవ్వాలి. తర్వాత క్లస్టర్ మ్యాపింగ్ చూసుకున్నట్టయితే క్లస్టర్ మ్యాపింగ్లో లాగిన్ అయిన తర్వాత మాస్టర్ సెటప్ లేదా మ్యాపింగ్ ట్యాబ్కి వెళ్ళాలి. అక్కడ క్లస్టర్ మ్యాపింగ్ ఆప్షన్ ఎంచుకొని సచివాలయం పరిధిలోని ఖాళీగా ఉన్న క్లస్టర్ను ప్రస్తుతం ఉన్న సిబ్బందికి కేటాయించాలండి. అలాగే స్టెప్ 3 చూసుకున్నట్టయితే పెన్షన్ మ్యాపింగ్. ఈ మ్యాపింగ్లో ఇవన్నీ పెన్షనర్ల జాబితా ఎక్కడ కనిపిస్తుంది, వారి ఆధార్ లేదా పెన్షన్ ఐడిని సెలెక్ట్ చేసి సంబంధిత క్లస్టర్కు అధికారిక ట్యాగ్ చేయాలి. దీనివల్ల అధికారి మొబైల్ యాప్లో ఆ పెన్షనర్ వివరాలు కనిపిస్తాయి. చూసుకుంటే స్టెప్ 4 అన్మ్యాపింగ్. ఎవరైనా పెన్షనర్ చనిపోయినా లేదా వేరే ఊరికి వెళ్ళినా అన్మ్యాపింగ్ ఆప్షన్ ద్వారా వారిని ఆ క్లస్టర్ నుండి తొలగించవచ్చు. దీనికోసం సరైన కారణాన్ని, అంటే రీజన్ కరెక్ట్గా ఉండాలి, సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయాలండి. ఆ తర్వాత చూసుకున్నట్టయితే స్టెప్ 5 యాడ్ యూజర్ ఆన్లైన్ అండ్ యాడ్ యూజర్ ఆఫ్లైన్. చూసుకున్నట్టయితే ఆన్లైన్ చూసుకున్నట్టయితే కొత్తగా పెన్షన్ పంపిణీ బాధ్యతలు తీసుకున్న ఉద్యోగి వివరాలు, అంటే నేమ్, డిజిగ్నేషన్, బయోమెట్రిక్ ఐడి ఎంటర్ చేసి సేవ్ చేయాలి. అది ఆఫ్లైన్లో చూసుకున్నట్టయితే ఇంటర్నెట్ లేనప్పుడు ఈ మోడల్ డేటా ఎంట్రీ చేసి సిగ్నల్ రాగానే సింక్ టు సర్వర్ బటన్ నొక్కాలి. అప్పుడే ఆ డేటా పక్కన సేవ్ అవుతుందండి. ఇవి అండి ఈ మ్యాపింగ్ ప్రక్రియ. ఇది కన్ఫామ్గా అందరికి తెలుసుకుని ఉండాలి. ఇది చాలా యూజ్ అవుతుంది. ఈ మ్యాపింగ్ ప్రక్రియ జనవరి 30 లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించిందండి. అప్పుడే జనవరి 31న పెన్షన్ పంపిణీ ఎటువంటి టెక్నికల్ సమస్యలు లేకుండా సాఫీగా జరుగుతుంది. అలాగే ఈ కొత్త మ్యాపింగ్ ప్రక్రియ వల్ల పంపిణీలో లేట్ జరగకూడదని చూసుకున్నారు. గుర్తుంచుకోండి, ఫిబ్రవరి నెలకు సంబంధించి మీ లైఫ్ సర్టిఫికేట్ సంప్రదించడానికి ఫిబ్రవరి 28 ఆఖరి తేదీ లైఫ్ సర్టిఫికేట్ మీరు త్వరగా సబ్మిట్ చేయాలి. ఇది పూర్తి చేయని వారికి నుండి మార్చి నుండి పెన్షన్
నిలిచివేస్తారని చెప్తున్నారు. అవకాశం కూడా ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి లైఫ్ సర్టిఫికేట్ మీరు ఫస్ట్ సబ్మిట్ చేయండి సచివాలయంలో. వెంటనే మీ సచివాలయానికి సంప్రదించండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఊరు గ్రూప్లో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.